హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ వంట విత్ హరిత. ఇవాళ స్పెషల్ కొత్తిమీర రోటి పచ్చడి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఒక కప్పు తీసుకొని అందులో ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకొని వేడి నీళ్ళను పోసి నానబెట్టుకోవాలి. ఈ వేడి నీళ్ళని ఎందువల్ల పోయాలంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట చట్నీ అనేది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 10-15 ఎండుమిరపకాయలను తొడిమేలు తీసేసి వేసుకోవాలి. ఇవి బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో ఇంకా కాస్త ఆయిల్ వేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 పావు టీ స్పూన్ మెంతులు వేసి బాగా వేయించుకోవాలి. వీటి వల్లనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి ఎర్రగా వేయించుకోవాలి. ఈ కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ముందే కొత్తిమీరను క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మనం కొత్తిమీరను వేసి బాగా వేయించుకోవాలి. ఇది నాటు కొత్తిమీర అండి, ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది నేను 2 కప్పుల దాకా తీసుకున్నాను. ఇలా కొత్తిమీరను మగ్గించుకున్న తర్వాత ఒక రోలును తీసుకొని అందులో మనం ముందుగా ఎండుమిరపకాయలను వేయించి పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని బాగా దంచుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని బాగా దంచేసుకోవాలి. డైరెక్ట్గా మిక్సీ అయినా పట్టుకోవచ్చండి. నేను ఎప్పుడు చేసినా రోటి పచ్చళ్ళు రోట్లోనే చేస్తాను. ఇలా దంచేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరని వేసి బాగా దంచేసుకోవాలి. నోరు ఎప్పుడైనా బాగాలేకపోయినప్పుడు ఇలా చట్నీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో చింతపండును వేసి కాస్త నీళ్లు పోసి బాగా దంచేసుకోవాలి. మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, పులుపు అన్నీ సరిపోయాయా లేదా అని. సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. చింతపండు అంతా ఇంత కాదండి, పులుపుకు తగ్గట్టు వేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి రెడీ అండి. మీరు ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు